హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అర్జున్ రెడ్డి స్టైల్లో ఉన్న కేటీఆర్ గారు ఒక లుక్ సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవ్వడం చూస్తున్నాం. ఆ గడ్డము, ఆ జుట్టు, సో ఇవన్నీ పెంచితే తనలా ఉంటానని చెప్పేసి ఆయనే తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం చూస్తున్నాం. మరి ఈ ఫోటో ఎవరు క్రియేట్ చేశారు? సో దాని కింద కేటీఆర్ గారు కింద ఒక ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏంటి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఆ జుట్టు, ఆ గడ్డం ఉన్న కేటీఆర్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో ఆయన ఇది తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం చూస్తున్నాం. మరి ఇది ఎవరు క్రియేట్ చేశారు? కింద ఒక ట్యాగ్ కూడా పెట్టడం చూస్తున్నాం. మరి దాని అర్థం ఏంటి సార్ అసలు? అంటే ఇక్కడ మళ్ళీ కేటీఆర్ గారు యువనేత అంటారు. ఇప్పుడు రాజకీయాల్లో ఎలా అంటే 40-50 దాటితే యువనేత అన్నట్టే అర్థం. మరి 20 ఏళ్ళ కంటే యువనేత ఉండాలి. 20 ఏళ్ళకి అంత అనుభవం ఉండదు, అంతగా ఎవరు అవ్వరు. కాబట్టి మొన్న ఎక్కడో చూశాను, యంగ్ ప్రధాని 32 ఏళ్ళకి అయ్యారని ఏదో కంట్రీకి. సో అది చాలా తక్కువ. 32 అంటే యంగ్ కాదు, యాక్చువల్గా రాజకీయాల్లో యంగ్, వయసు పరంగా కాదు. అలాగా బీఆర్ఎస్లో ఒక విధంగా మంచి యంగ్ డైనమిక్ లీడరు కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో ఒక అభిమాని అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి పెట్టారు. ఇవాళ రేపు కూడా వీటి మీద ఎక్కువగా దుమారం రేగుతున్నాయి. ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక 60-70 ఏళ్ళ తర్వాత ముఖం ఎలా ఉండబోతుంది, ముడతలు ఎలా రాబోతున్నాయి, ఆ తర్వాత బట్టతలు వస్తుందా అన్నట్టుగా రకరకాలుగా చేస్తున్నారు. బట్ అది కొంతమంది బాగా సూట్ అవుతుంది, కొంతమంది సూట్ అవ్వదు. సో బట్ ఈయనకి నేను కూడా ఫోటో చూశాను, బాగా క్లిక్ అయ్యింది అది. మీరు అన్నట్టు అర్జున్ రెడ్డి స్టైల్లో కొద్దిగా చాలా బాగున్నారు. ఆయన కూడా దాన్ని ఆస్వాదిస్తూ యాక్సెప్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పెట్టుకోవడం కూడా మనం చర్చించుకునే అంశంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ నేపథ్యం కానీ ప్రతీది కూడా ఎవరో ఒక మహాకవి అన్నట్టుగా ఒక మనిషి తన వ్యక్తిగతము తన పర్సనల్ ఏదున్నా కూడా ఒక సామాన్యుడిగా ఉన్నంత వరకే. ఒక సెలబ్రిటీ అయిన తర్వాత ఇంకా వ్యక్తిగతం ఏంటో ఏమి ఉండదట. ఈవెన్ 4 గోడల మధ్య జరిగేవి కూడా ఓపెన్ అయిపోతాయి ఒక్కొక్క సందర్భంలో అన్నట్టుగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా ఎవరో అన్నారన్నమాట. వాస్తవం అది. ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వ్యక్తికి కూడా ఆయనకు కూడా కోరికలు ఉండవా? ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. బట్ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా కష్టం. మహా అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ తెలియదు కాబట్టి చెయ్యాలేమో. కానీ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ ఫేమ్లో కూడా వచ్చేసిన తర్వాత విదేశాల్లోకి వెళ్ళి కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు పర్టికులర్గా ఒక ఫామ్ హౌసో లేదా ఒక పర్టికులర్గా పర్సనల్ విల్లాలోనో లేదా వాళ్ళకు ఒక గ్రౌండ్స్లో ఉంటాయి ఈ హౌసెస్, పర్సనల్ ఎక్కడో అవుట్కట్స్లో, అటువంటి దగ్గరే వాళ్ళ ఉండగలరు తప్ప ఇంకెక్కడ కూడా ఉండలేని పరిస్థితి అయిపోయింది. సోషల్ మీడియా ప్రతి ఒక్కడికి చేతిలో ఫోను, ఎవడే ఫోన్తో షూట్ చేస్తారో తెలియదు, ఎవడేమిటి ఎక్కడ మాట్లాడు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రైవసీగా పర్సనల్గా షార్ట్తో ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా షార్ట్తో ఉంటాడు. పొరపాటున లీక్ అయితే బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇట్లా షార్ట్తో పెట్టాడేంటి అంటాడు ఒకడు. అలా ఉంటే తప్పేంటి అంటాడు ఒకడు. ఎవడి లైఫ్ స్టైల్ వాడి ఇష్టం అంటాడు ఒకడు. రకరకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు ఒకరికి ఛాన్స్ ఇవ్వడం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లేకపోయినా కూడా 10 ఏళ్ళు మంత్రిగా ఉండి యాక్టివ్గా చేశారు కాబట్టి యూత్కి కూడా బాగా దగ్గరై సోషల్ మీడియా ద్వారా, ఎక్స్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ ఆయనకి ఏమైనా సమస్యలు చెప్పుకున్నప్పుడు కూడా కొన్ని చాలా వరకు ఆయన టీం షార్ట్అవుట్ చేయడం, సో యాక్టివ్గా ఉండేవారు. సో ఇప్పుడు ఎవరో సోషల్ మీడియా ఫ్యాన్ పెట్టింది కాబట్టి దాన్ని ఒక కంబ్యాక్, అంటే బాల్ ఎలాగైతే బంతి గోడ కట్టి బౌన్స్ బ్యాక్ అవుతుందో అట్లా వచ్చే ఉత్సాహం వేరే ఉంటుంది. ఒక ఎవరు చంద్రబోస్ గారు అన్నట్టుగా ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు బాగా కనిపిస్తుందంట. అలా కాకుండా ఆకులన్నీ నిండగా ఉన్నాయనుకోండి, ఫుల్ సక్సెస్గా ఉన్నాయనుకోండి, ఇంక కొత్త చిగురు వస్తే ఇంక కనబడదు. అది ఒక్కసారి ఒక పరాభవమో ఒక పరాజయం అయిన తర్వాత మొత్తం ఆకులన్నీ రాలిపోయిన తర్వాత వచ్చే చిన్న చిగురు కూడా ఎంత అందంగా కనిపిస్తుంది. అరే భలే ఉందా చిగురు, మొత్తం చెట్టంతా ఆకులు రాలిపోయినా అన్నట్టుగా ఉంటుంది కదా. సో అలాగా ఆ కంబ్యాక్ అనే ఉద్దేశం అది. సో ఒక్కసారిగా మళ్ళీ కంబ్యాక్ అయ్యి, ఎలాగూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 10 ఏళ్ళు పరిపాలించారు. ఇప్పుడు ప్రభుత్వ విమర్శలు, ఇప్పుడు ఇంకో మొన్న విన్నది కూడా ఏంటంటే ఇంతవరకు కేటీఆర్ గారి మీద ఒక్క కేసు లేదు, ఇప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా కేసు నమోదు అవబోతుంది అని మీరే ఎవరో చెప్పారు కదా. సో అయితే ఇకపై ఆయన అరెస్ట్ చేస్తారా, చెయ్యరా?
అంటే ఇంతకుముందు కేసులు ఉన్నాయి కానీ తెలంగాణకు సంబంధించిన కేసులు, ఉద్యమంకు సంబంధించిన కేసులు. ఇది కానీ అయితే ఒకసారి హైలైట్ అవుతారా? ఇట్లాంటి ప్రభుత్వం ఒకవేళ ఈ చర్యలకు దిగితే ఒక్కసారిగా ఉన్న ఇమేజు, నేము, ఫేమ్ అన్నీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మళ్ళీ కంబ్యాక్ అవ్వాలిగా. సో ఇట్లాంటి ఒక తనకు తానుగా తీర్చిదిద్దుకోవడం అనేది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అది కేటీఆర్ గారిలో కూడా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ అంత మంచి లక్షణం చూసింది పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా దగ్గర పోటీ చేసినా కూడా, అతను 2 స్థానాల్లో పోటీ చేసినా కూడా అతను ఓడిపోయి ఒక్క సర్పంచ్ సీటు కానీ ఒక ఎంపీటీసీ కానీ ఏమీ లేని వ్యక్తి ఒకే ఒక్క సీటు గెలుచుకుంటే ఆ ఒక్క సీటు కూడా మళ్ళీ ప్రభుత్వం వైపు వెళ్ళిపోతే రెండో రోజు ప్రజల్లోకి వచ్చాడు ఆయన. అది ఎంత దాన్ని ఎలా చెప్పాలి, రెవల్యూషనరీ కంబ్యాక్ అనమాట అది కదా. ఈయన కూడా ప్రభుత్వం పోయింది, ఓకే, ఏమైంది, ప్రతిపక్షంలో ఉందాం, ప్రతిపక్షంలో బాధ్యతగా ఉందాం, ప్రశ్నిద్దాం. మనం ప్రశ్నించాలంటే ప్రభుత్వం కూడా భయపడాలి. అరే ప్రతిపక్షాలు దుయ్యబడతారా, ప్రతిపక్షాలు చావగొట్టుతారా అని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిపాలించాలనే స్థాయికి వెళ్ళడం కూడా గొప్ప విషయమే కదా. సో అలాంటి కంబ్యాక్తో రావాలని ఆయన ఉద్దేశం. పైగా మంచి వక్త ఆయన. ఇప్పుడు ఏ అంశమైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు అంటే పార్టీలు ఇక్కడ నేను మళ్ళీ కేటీఆర్ గారు, నేను బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడుతున్నాను కాదు, వ్యక్తిగా మాట్లాడుతున్నాను. కేటీఆర్ గారు చాలా మంచి వక్త. ఇప్పుడు ఆ వక్త అవ్వడం వల్లే కదా ఇప్పుడు దావోస్ సభలకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తెలంగాణలో కేటీఆర్ గారు మాట్లాడినట్టు ఈయన మాట్లాడలేకపోతున్నారు. అది తప్పది, అది కంపేర్ చేయాలి. కేటీఆర్ గారికి ఆయన ఇంగ్లీషు అక్కడ పనిచేసి వచ్చాడు, అక్కడ చదువుకొని వచ్చాడు, తర్వాత 6-7 ఏళ్ళు పనిచేసుకు వచ్చాడు కాబట్టి ఆయన మాట్లాడచ్చు. అక్కడ అది కంపేర్ చేయకూడదు. బట్ బేసిక్గా కేటీఆర్ గారు మంచి వక్త కాబట్టి ఇట్లాంటి యంగ్ జనరేషన్స్తో పాటు ఇప్పుడు జనరల్గా ఎవరు ఏమనుకుంటారంటే ప్రతి టీంలో కూడా మన టీంలో మంచి యంగ్ టీం ఉండాలబ్బా, ఉంటే వాళ్ళు ఆలోచన విధానం, వాళ్ళు ఎలా పరుగులు పెడుతున్నారో దాన్ని క్యాచ్ చేసి మన అనుభవాన్ని జోడించి వాళ్ళతో పరుగులు పెడితే సక్సెస్ అనేది వస్తుంది అనేది ఒక విజయ సూత్రం అది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ కంపెనీ కూడా ఎండీలు, సీఈఓలు సీనియర్ మోస్ట్ ఉంటారు, కానీ కింద పనిచేసే టీంని మాత్రం యంగ్ను పెట్టుకోవాలనుకుంటారు. అంటే ఆలోచన విధానం యంగ్గా ఉండాలి, దానికి ఈ సీనియర్స్ అనుభవం తోడైతే సక్సెస్గా ప్రయాణిస్తామని. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అభిమాని యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే అలా ఊహించుకుంటున్నారో, సో నేను ఖచ్చితంగా అలాగే ఉంటాను, అలాగే చేయాలనుకుంటున్నాను. మీరు అనుకున్న దానికి నేను రీచ్ అవుతాను, మళ్ళీ కంబ్యాక్ మీ లీడర్గా మీ ముందుకు వస్తానని అభిమానులకి ఇచ్చినట్టుగా భరోసా ఉంది, పార్టీ నాయకులకు భరోసా ఇచ్చినట్టుగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ పరాజయాలు ఇవన్నీ కూడా మాకు ఒక లెసను, మేము మళ్ళీ దీని నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ ప్రజల్లోకి వస్తామని చెప్పే ఉద్దేశం కూడా. చూసారా ఒక్క దెబ్బకి ఎన్ని పెట్టెలు రాలుతున్నాయో. అది రాజకీయ చతురత అంటే, అది రాజకీయంగా పావులు కదిపే విధానం అంటే. అది మళ్ళీ శ్రేణులకు అందరికీ రీచ్ అవుతుంది కదా. ఈ విధంగా అయినా న్యూస్లో మరికొద్ది రోజులు ఉంటారుగా, అరే కేటీఆర్ మాట్లాడుకుంటున్నాం, మరి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఆ చిన్న థాట్ ప్రాసెస్ అది కదా టాలెంట్, అది కదా రాజకీయం. సో గుడ్ వన్. అదే కేటీఆర్ గారు పార్టీ, అందుకే కదా చాలామంది కూడా కేసీఆర్ గారి తర్వాత నెంబర్ 2 అంటే కేటీఆర్ గారు అని అంటారు. హరీష్ రావు గారు సీనియర్ లీడరే కాదనట్లేదు. బట్ ఈయన ఇటువంటి యాక్టివిటీస్ ఏ సోషల్ మీడియా ద్వారా అయితే ప్రజలకి త్వరగా రీచ్ అవుతామో, త్వరగా చేరవుతామో అనుకున్నారో దాన్ని వేదికగా ఎంచుకున్నాడు ఆయన. దాన్ని యూజ్ చేసుకుంటూ ఆయన త్వరగా హరీష్ రావు గారి కన్నా వెనక రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు అనుకోవచ్చా పార్టీల ఒక విధంగా కదా. మీరు ఈవెన్ కవిత గారు స్పీచ్ కూడా చూడండి, చాలా చక్కగా మాట్లాడుతుంది ఆవిడ. అఫ్కోర్స్ ఆవిడకి సరైన ఇంకా ఆ గెలుపు అవి డైరెక్ట్గా అంటే నామినేటెడ్ పోస్టులు కాకుండా ఇట్లా డైరెక్ట్గా రాలేదు, కానీ ఆవిడ మంచి వక్త, చాలా బాగా మాట్లాడుతుంది. ఎప్పుడు ఒకే డ్రెస్సింగ్ స్టైల్, ఒకేలాగా సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. అలా ఉండడం కూడా చాలా కష్టం. అంటే వాళ్ళకంటూ కోరికలు ఉండవా, వాళ్ళకి చేయాలని ఉండదా? బట్ ఎందుకు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఓకే, కేటీఆర్ గారు చూడండి ఎప్పుడు ప్లెయిన్ షర్ట్, డార్క్ కలర్ ప్యాంట్ అంతే. ఇప్పుడు ఏదో ఒక స్పోర్ట్స్ సంబంధించి టీషర్ట్లు చాలా ఇష్టం అంట ఆయనకి, కానీ వేసుకోలేడు ఆయన. కానీ కొన్ని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొంతమంది కేటీఆర్ గారు ఇలా ఉంటే బాగుంటుంది, డిగ్నిఫైడ్ ఉంటే అలా ఊహించుకుంటారు కాబట్టి అలా ఉండడమే కరెక్ట్ అని అలా ఉంటారు ఆయన. సో ఆయనకి అలా మేసాల గడ్డలు పెంచాలని ఉందేమో. ఒక అభిమాని పెట్టిన పోస్ట్ ద్వారా సరే నా కోరికని ఆ అభిమాని తెలుసుకున్నాడు, ఈ విధంగానే నేను సాటిస్ఫై అవుతానని చెప్పి ఇమీడియట్గా ఆయన పర్సనల్ దీంట్లో పోస్ట్ చేయడం అనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉందేమో కోరిక, చక్కగా మేసాలు గడ్డాలు పెంచాలని ఉండేదేమో.
ఈ విధంగా అభిమాని పెట్టిన దాని ద్వారా ఆ కోరికను ఆ విధంగా తీర్చుకొని ఆయన తృప్తి పడుతున్నాడు కదా. సో అదే ఒక మేకోవర్ అవుతున్న కొద్దీ మనకు మనంగా మలుచుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ అధిగమించాలి పరిస్థితుల ప్రభావాన్ని తట్టుకొని నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.